కర్నూలు జిల్లా ప్రజలకు ఒక ముఖ్య గమనిక. ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. గుప్త నిధుల పేరిట బురుడి అని ఇద్దరు మహిళలు, ఇద్దరు మగోళ్ళను మోసం చేసిన స్టోరీ మనం చూస్తున్నాం. ఏమైందంటే ఇక్కడ మన తాడూరు మండలం ఏ ఊరిది? అంతారం గ్రామానికి చెందిన అలివేల అనేటామె ఒక 3 ఏళ్ల క్రితం నాగర్ కర్నూల్‌కొచ్చిందట. నాగర్ కర్నూల్‌కొచ్చి మన జిల్లాలో ఒక కాలనీలో ఉంటూ నాకు మంత్రాలొచ్చు, మాయలొచ్చు అవి ఇవి అని చెప్పేసి మందిని నమ్మించింది కొంతమందిని. నమ్మించిన తర్వాత ఒక 6 నెలల క్రితం ఈమెకు తోడు వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక అలివేల అని జతయింది. ఆమె జతయిన తర్వాత ఈమె జతయిన తర్వాత ఇద్దరం కలిసి మందిని ముంచాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఫిక్స్ అయినాక ఆ నోట ఈ నోట పడి మేము బంగారు తీస్తాము, ఆడ ఉంటే తీస్తాం, ఈడ ఉంటే తీస్తామని ప్రచారం లేపిర్రు. వీళ్ళ మాటను ఆ నోట ఈ నోట తెలుసుకొని ఇద్దరొచ్చిర్రనమాట. ఒకాయన వడ్డెమానికి చెందిన శ్రీరామ్ సాగర్ మరియు నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన నిరంజన్. నాకు తెలిసి వీళ్ళిద్దరు గూడా దోస్తులు, చుట్టాలు అయ్యుంటారు. ఈ శ్రీరామ్ సాగర్, నిరంజన్ అంటే ఆయన. ఎందుకంటే ఒడ్డెమాన్‌ల బంగారం ఉంటదన్నట్టు తాతల కాలం నుంచి ప్రచారం ఉంది గాబట్టి, మరి ఆ చిలకల పోడితే ఇట్లా తీస్తామని చెప్పినట్టుంది. ఈళ్ళకి నమ్మించినట్టుంది. ఒకాయన తన నుంచి ఒడ్డెమాన్‌కు చెందిన ఆయన 4,00,000 ఇచ్చిండంట. శ్రీపురంకి చెందిన ఆయన 2,50,000 ఇచ్చిండట. ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరు ఆడోళ్ళు తోలుకొని పోయిర్రు. మంత్రాలు, గింత్రాలు చేసిర్రు. నిమ్మకాయలు చూపిచ్చిర్రు. అన్నీ చూపిచ్చిర్రు. ఆఖరికి బంగారు ఊసిన అంటే డూప్లికేట్ బంగారు నాణేలు తెప్పించిరంట. అంటే బంగారు పూత పూసుంటాయి అవి. ఎవరైనా చూస్తే నిజంగానే బంగారు బిళ్ళలనుకోవచ్చు. వెనకటికి బంగారు బిళ్ళల రూపంలో ఉంటాయి గదా! అట్లా అని ఇచ్చిరంట. ఇచ్చిన తర్వాత వాళ్ళు బంగారు షాప్‌కి పోయి చెక్ చేస్తే అవి డూప్లికేట్ అని తేలినాయట. తేలినప్పుడు ఇప్పుడేం చేసిర్రు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా పోలీస్‌లో కంప్లెయింట్ చేసిర్రు. ఎవరు మంగళవారం నాడు కంప్లెయింట్ చేసిర్రు. సార్ ఇట్లా అయింది సార్, ఇట్లా మోసపోయినాం మేమని. పోలీసోళ్ళు రంగంలోకి దిగి వాళ్ళిద్దరిని పట్టుకొని ఈపుల పొడిచి 2 చంపలేస్తే మొత్తం ఒప్పుకున్నారు. వాళ్ళ తాయెత్తులు దొరికినాయి, బంగారు బిళ్ళలు దొరికినాయి, డూప్లికేట్ బిళ్ళలు. వికారాబాద్‌లో కొన్నారంట. ఎందుకంటే ఈ అలివేల అనిత అనేటామె వికారాబాద్ కాబట్టి అక్కడ పోయి తీసుకొచ్చినట్టుంది. సో, ఇట్లా మంత్రాలు, మాయల పేరుతోన భయపెట్టినా అని ఆడోళ్ళు భయపెట్టినా, మగోళ్ళు భయపెట్టినా గాని ఆళ్ళని ఎండిపోయిన తుమ్మ చెట్లకు కట్టేసి వారం రోజులు పోయేటప్పుడు చక్కగా అయితారు. కలుపు తీయబోతారు. కాబట్టి ఎవరు గూడా నమ్మొద్దు. ఈ మంత్రాలని, మాయలని నమ్మొద్దు, భయపడొద్దు. ఎవడన్నా గాని ఇట్లనే చేస్తే 100కి డయల్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని మేము మా ఛానల్ తరపున మీకు తెలియజేస్తున్నాం. ఏది గూడా కష్టపడింది ఉట్టిగ రాదు. బంగారు దొరుకుతదంటే బంగారు దొరికేటంత బంగారు తీసేంత కెపాసిటీ ఉంటే ఆమెనే బంగారు తీసుకొని ఆళ్ళ ఊర్లో సెటిల్ అయితుండే. ఆమెకు దిక్కు లేకనే ఈ ఊరికొచ్చి మన నార్కన్‌కొచ్చి సెటిల్ అయింది. కాబట్టి అమాయక ప్రజలు నమ్మొద్దు. ఎవడన్నా మంత్రాల పేరుతోన, పూజల పేరుతోన భయపెడితే ఏంలే అట్లా కోకులన్నీ ఎండిపోయిన తుమ్మ చెట్లకు కట్టేసి వారం రోజులు భూమి పెట్టుకుంటే పానం చల్లగా అయితదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.